డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి గారు. ముఖ్యంగా మనం ఉండే చోట మనకి నెగిటివ్ లేకపోతే పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అయితే ఇది ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్గా ఉన్నదాన్ని శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి అనేది సార్ మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. శుభం విరాట్. సార్, భూశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మీరు ఇంతకుముందు చెప్పి ఉన్నారు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అన్నారు కదా. సో దాని గురించి ఏం చెప్తారు? శివోం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మన సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. ఇక్కడ సోల సంస్కారం గురించి మనం చెప్పుకున్నాం. షోడోపచారాల పూజలకు ఎలా ఉంటాయో వాస్తులో కూడా ఒక ప్లేస్లో మనం దాన్ని మన గృహానికి కానీ, ఫ్యాక్టరీకి కానీ, వ్యాపార సముదాయాలకు కానీ మనం నిర్మించుకుంటున్నామని అంటే అక్కడ ఇవి జరిగి తీరాలి. అందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ భూ జాగరణ లేదా భూశుద్ధి అని చెప్తాం. అని అంటే ఒక ప్లేస్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే మనము వెళ్ళిన పొజిషన్ కంటే ఇంకా పొజిషన్కి వెళ్తాం. లేకపోతే అక్కడికి వెళ్ళాక ఉన్న పొజిషన్ కంటే ఇంకా దిగజారడం అనేది జరుగుతుంది. చాలామంది చెప్తుంటారు, ఇక్కడికి వచ్చాక మాకు ఇన్ని అప్పులు ఎక్కువ అయ్యాయి, తర్వాత మాకు ఏమి ఉన్న బిజినెస్ కూడా పోయింది, జరగట్లేదు అని అన్ని నెగిటివ్గా ఎక్కువగా జరుగుతుంటారు. అంటే ఆ ఏరియాలో భూశుద్ధి, భూ జాగరణ అనేది జరగట్లేదు అని చెప్పేసి. సో ఇది మనం ఎలా చేసుకోవాలి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూశుద్ధి అనేది ఏంటంటే ఏదైనా శుచి, శుభ్రత అనేది ఈ యూనివర్స్కు చాలా అవసరం. అనంటే ఎక్కడ మీకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుందని అంటే ఎక్కడైతే అక్కడ శుభ్రత అలాగే శుద్ధత ఉంటుందో అక్కడ మాత్రమే వస్తుంది. కాబట్టి మంచి మనసుతో ప్రార్థిస్తే దేవుడు కూడా వింటాడు. ఇది మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే మన మనసులో శుభ్రత, శుద్ధత అనేది ఉండాలి. అని అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అలాంటి ఉండాలి. అని అంటే మీరు ఏది చేసినా లోక కళ్యాణం కోసం, తర్వాత ప్రపంచ శాంతి కోసం అయి ఉండాలి. మీరు ఒక్కరిగానే ఉంటే సెల్ఫిష్ కిందకి వస్తుంది. కాబట్టి ఈ ఏరియాలో నాకు పంచభూతాలు బాగా అనుకూలిస్తే నేను ఇంకా 10 మందికి సహాయం చేయగలుగుతాను. అలాగే ఆ 10 మంది కాస్త మళ్ళీ 10 మందికి సహాయం చేస్తారు. ఈ రకంగా ఒకరికొకరు సహాయం చేసుకునేలాగా ఉంటే అటువంటి మనుషులన్నా, అటువంటి ప్రవర్తన అన్నా ప్రకృతికి, విశ్వానికి చాలా ఇష్టం. కాబట్టి కేవలము పుట్టపర్తి సత్యసాయిబాబా గారు లవ్ అండ్ పీస్ రెండే పదాలు చెప్పేవాళ్ళు. ఏమనేవాళ్ళు? లవ్, ప్రేమించండి, పీస్, శాంతి, గొడవలు లేకుండా శాంతి. కేవలం ఈ 2 పదాలు చెప్పినందుకు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కొన్ని కోటాను కోట్ల మంది శిష్యులు ఉన్నారు. ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఆయన కాళ్ళ దగ్గర వచ్చి పడేది. కరెన్సీ, డబ్బులు, నగలు అవన్నీ ఆయన ఇవ్వమనలేదు. ఏమన్నాడు? లవ్ అండ్ పీస్ అన్నాడు. అలాగా ఇవి తనకు ఉపయోగపడేటివి కాదు, మీకు ఉపయోగపడేవి. కాబట్టి ఎంతలా ప్రభావితం చేసి ఉంటే మనకి పుట్టపర్తిలో సపరేట్గా గవర్నమెంటే ఒక ఏరోడ్రోమ్ నిర్మించి డైరెక్ట్గా ఫారిన్ నుంచి అక్కడికి వచ్చి డాక్టర్స్ ఆపరేషన్ చేసి వెళ్ళిపోతారు ఫ్రీగా, డబ్బులు లేకుండా. ఒక గుండె ఆపరేషన్ చేస్తే ఆ డాక్టర్కి ఒక 5 లక్షలు డబ్బులు వస్తాయి. అమెరికాలో చేస్తే ఇంకొక 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ వస్తాయి. మరి తన ఖర్చులతో ఇక్కడికి రావడం ఏంటి, ఫ్రీగా చేసిపోవడం ఏంటి? ఎందుకంటే ఈయన అందరూ బాగుండాలి అనే ఒక మంచి ఆలోచనతో. ఆ రకంగా మనము ఒక ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళినా మనకు చేతనైనంత వరకు మనం ఇతరులకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. మంచి చేయమన్నారని చెప్పేసి ఆస్తులన్నీ దానం చేయమని కాదు, మీకున్న తాహతులో, మీకున్న స్తోమతతో చేయాలి. కాబట్టి దానానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అపాత్ర దానం అంటే మీకు మించింది చేయకూడదు. అప్పు తెచ్చి దానం చేస్తే మీకు మంచి కాదు కదా, నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. మీరు సంపాదించుకొని స్వధర్మాన్ని పాటించి అని అంటే మీ భార్య, పిల్లలు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ పెట్టి మిగలగా ఉన్న దాన్ని దానం చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది తప్ప ఇంట్లో వాళ్ళని పస్తులు పెట్టి బయట వాళ్ళకు మీరు అన్నదానం చేశారనుకోండి, అది మంచి కాదు. మీకు పాపం కూడగట్టుకుంటారు. ఏంటి? స్వధర్మము అంటారు. స్వధర్మం అంటే నువ్వు మంచిగా పుట్టాక, పెళ్లి చేసుకున్నాక, పిల్లల్ని కన్నాక ముందు వాళ్ళ బాగోగులు చూడాలి. వాళ్ళ బాగోగులు చూశాక నీకు మిగిలింది నువ్వు దానం చేయాలి. ఇది అన్నట్టు పద్ధతి. సో ఆ రకంగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయాలని అంటే ఆ ఏరియాలో మనం ఎలా శుద్ధత చేసుకోవాలి? ఫస్ట్ అక్కడికి వెళ్ళాక భూమి తత్వాన్ని మనం పరీక్షించాలి. పంచభూతాల్లో 5 ఉన్నాయి: నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం. ఇందులో ఈ క్యారెక్టర్స్ భూమి యొక్క కలర్ను బట్టి కూడా మారుతుంటాయి. కాబట్టి శ్రేష్టమైనదిగా మనం చెప్పుకోవాలి అని అంటే భూమి అక్కడ లైట్ ఎరుపుకి, తర్వాత నలుపు భూములు మంచిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత శాండ్ అనేది 20% శాండ్ అని అంటే ఎక్కువగా కాకుండా, ఇసుక నేలంటే పూర్తి ఇసుక ఉంటే ఇల్లు కూలిపోతుంది. అసలు అటువంటి చోట పర్మిషన్స్ కూడా ఇవ్వరు.
రైట్. అలాగే ఇక్కడ పంచభూత తత్వాలు అన్ని బ్యాలెన్స్ అయి ఉన్నటువంటి భూమి అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి కలర్ను మనం పరీక్షించుకోవాలి. అలాగే అక్కడ కొన్ని స్థల పరీక్షలు చేయవలసి ఉంటుంది. స్థల పరీక్షలు అంటే ఈ ప్లేస్లో ఉంటే డబ్బు మిగులుతుందా, తగులుతుందా, రైట్, లేదా స్టేబుల్గా ఉంటుందా అనేవి కూడా మనం అక్కడ కొన్ని పరీక్షలు చేసి చూడాల్సి వస్తుంది. ప్లస్ అంతకుముందు ఆ ప్లేస్లో ఏమి చేసి ఉన్నారో మనకు తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తెలుసో తెలియకో అక్కడికి వెళ్ళాక మనం తెలిస్తే అది అంతకుముందు అది శ్మశానం అయిందా, లేకపోతే అక్కడ గొర్రెలు కాసేవాళ్ళ, లేకపోతే అక్కడ ఇంకొకటి ఏదైనా చేసేవాళ్ళ, లేకపోతే హత్య చేసేవాళ్ళైనా పూడ్చిపెట్టారా, ఇవన్నీ కూడా మనకి ఇది. అందుకే నేనేం చెప్తామంటే ఎప్పుడైనా స్థలశుద్ధి చేసేటప్పుడు 1.5 అడుగులు గుటిక వేసేసి దాన్ని దున్నండి. మ్యాక్సిమం తెలిసిపోతుంది. ఇంకా 2-2.5 అడుగుల కంటే కింద పెడితే మనం అది తెలియలేము. కానీ మ్యాక్సిమం అప్పటికి మనకు ఆ తత్వం అనేది తెలిసిపోతుంది. భూమి తత్వం ఏంటి, అది మనకు అనుకూలంగా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కింద భూమి స్వభావం కూడా మీకు తెలిసిపోతుంది. ఇల్లు కట్టాలంటే కొన్ని చోట్ల రాయి ఉంటే కొన్ని కన్స్ట్రక్షన్ మెథడ్ మారుతుంది, ఇసుక ఉంటే మారుతుంది, ఇందాక చెప్పాను కదా. తర్వాత భూమి గట్టిగా ఉంటే మారుతుంది, లూజుగా ఉంటే మారిపోతుంది. అలాగే వైజాగ్లో ఇలాంటి పరీక్షలు ఏమీ చేయకుండా వాళ్ళు పర్మిషన్ కొన్ని వేరే పద్ధతుల ద్వారా తెచ్చుకొని టకటక 5 అంతస్తులు కట్టేశారు. మామూలుగా అయితే అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు, కానీ ఇప్పుడు కొన్ని వేరే పద్ధతులు ఉన్నాయి కదా, అలా తెచ్చుకున్నారు. తీరా చూస్తే అక్కడ వర్షాలు ఎక్కువ బట్టి వరదలు పడ్డాక ఒక ఫ్లోర్ భూమిలో కూరుకుపోయింది. ఒక ఫ్లోర్ మొత్తం సెల్లారంతా లోపలికి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్కి వచ్చింది, గ్రౌండ్ ఫ్లోర్ కిందికి వెళ్ళిపోయింది. అంటే దాదాపుగా 12 అడుగులు భూమిలో కూరుకుపోయింది. అదృష్టం ఏంటంటే ఒరగలేదు, పడలేదు, డైరెక్ట్గా అలాగే కూరుకుపోయింది. కాబట్టి ఏమీ అవ్వలేదు. 5 అంతస్తుల అపార్ట్మెంట్, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే. కాబట్టి తత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ కట్టుకోవడానికి ఉండదండి. ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే మనము కంపల్సరిగా క్షమార్హం, భూమికి పర్మిషన్ అడిగి కనుక్కోవాలి. భూమి నీదా, నువ్వు అనుకుంటున్నావు నీ పేరు మీద ఉందని, కానీ నీది కాదు. ఎవరిది? అది పంచభూతాల్లో ప్రధానమైనట్టు భూమాతకు సంబంధించింది. నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. కాబట్టి అక్కడికి వెళ్ళాక కాళ్ళల్లో చెప్పులు తీసేసి అక్కడ నిలబడి మనము అరిచేతులు కూడా భూమి కానించి మనము భూమాతను అక్కడ క్షమార్హం చెప్పుకుని పర్మిషన్ తీసుకోవాలి. అదేంటి అలా తీసుకోకుండా కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు. పంచభూతాలు మీకు సపోర్ట్ రావాలి. అక్కడికి వెళ్ళాక 3 పువ్వులు 6 కాయలు అంటాం కదా, జనరల్గా 3 పువ్వుల నుంచి 3 కాయలే రావాలి. మరి 6 కాయలు రావాలంటే రేర్గా మిరాకిల్స్ జరుగుతాయి. అలాంటి మిరాకిల్స్ జరిగి మీరు మంచి భవిష్యత్తు కోరుకోవాలంటే డెఫినెట్గా తీసుకోవాలి. కాబట్టి పేరు మీద రాసి డబ్బులు కట్టినంత మాత్రాన భూమి మీద మనకు హక్కు రాదు. ఎప్పుడు హక్కు వస్తుంది? అక్కడ వల్ల పర్మిషన్, అర్హత అడిగి తీసుకోవాలి. సింపుల్, వెరీ సింపుల్. మీకు తోచిన భాషలో ఏ భాష మాట్లాడినా ఆ భూమాతను నేను ఇక్కడ నా సొంత ప్రయోజనాల కోసం నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, అంతకుముందు అక్కడ చెట్లు పుట్టలు ఏమున్నాయో వాటన్నిటిని మీరు డిమాలిష్ చేస్తున్నారు, అంటే ప్రకృతిని కొంత డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి అలా చేసి నేను నా స్వార్థం కోసం కట్టుకుంటున్నాను, కాబట్టి నన్ను క్షమించండి. ప్లస్ ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత నాకు పంచభూతాలు సపోర్ట్ వచ్చి ఇక్కడ నన్ను ఎదిగేలా చూడండి అని చెప్పేసి మనము కోరుకోవాలి. అలా కోరుకున్న తర్వాతనే మనం పనులు మొదలు పెట్టాలి. భూశుద్ధిలో ఫస్ట్ ఇది వస్తుంది. కాబట్టి ప్లస్ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడానికి అక్కడ మనము 45 kgs 45 kgల రాతి ఉప్పు, అంటే సముద్రం నుంచి తయారైన ఉప్పు డైరెక్ట్గా ఇది ఫోర్టిఫైడ్ తర్వాత మనం దాన్ని ప్యూరిఫై చేస్తారు చూడు, అలా కడిగింది కాదు, డైరెక్ట్గా ఎలా వచ్చిందో అలాంటి ఉప్పును మనము పొలంలో రైతు యూరియా చల్లినట్లు మనం అంతా చల్లేసి ఇలా చల్లినప్పుడు డెఫినెట్గా 1-2 రోజుల్లో వర్షం పడుతుంది. ఒకవేళ వర్షం పడకపోతే పక్కింటినో ఎదురింటిలోనో లేకపోతే ఒక ట్యాంకర్ తీసుకొచ్చి నీళ్లు కొట్టేసి ఉప్పు భూమిలోకి ఇంకిపోయేలా చేయాలి. ఈ 45 kgల ఉప్పు భూమిలోకి ఇంకిపోయేలా మీరు చేసినట్లయితే అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. కాబట్టి ఉప్పుకు విశ్వంలోనే నెగిటివ్ ఎనర్జీ తీసేంత పవర్ ఉంది. కాబట్టి ఇది సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది. మీకు విశ్వరూపం అని ఒక సినిమా వచ్చింది, దశావతారం అని. ఆ దశావతారంలో అడొక వైరస్ కనుక్కొని ఉంటాడు. అది ప్రపంచాన్ని నాశనం చేయడానికి వైరస్ని కనుక్కొని ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఈ మూర్ఖులు తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేనికైనా తెగిస్తారు. వాళ్లకు మానవాళి శాంతి కానీ, నేను అన్నాను చూడు విశ్వశాంతి, అందరూ క్షేమంగా ఉండాలి, అవేమి ఉండదు. కాబట్టి వాడు లాస్ట్కి ఏం చేస్తాడనంటే ఆ క్యాప్సూల్ వైరస్ను తన నోట్లో పెట్టుకొని కొరికి దాన్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మరి దాన్ని ఎలా ఆపుతుందో తెలుసా? ప్రకృతి సముద్రపు నీరు వచ్చి పడుతుంది. సముద్రపు నీరు ఉప్పు ఉంటుంది, ఉప్పుతోనే వైరస్ చనిపోతుంది. ఇది మనం కరోనా వచ్చినప్పుడు కూడా అనుకున్నాం, ఉప్పు నీళ్ళతో స్నానం చేయడం. కాబట్టి ఏదైనా ఒక వైరస్ చనిపోవాలనంటే ఉప్పు అనేది ప్రధానం. కనపడే వైరస్ కాదు, కనపడని నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తుంది ఉప్పు. దీన్ని హాలోజన్ థెరపీ అని లేటెస్ట్గా రీసెర్చ్ జరిగి
అమెరికాలో హాలోజన్ థెరపీస్ అని ఉప్పు గదుల్లో ఉంచుతున్నారు. దేటికి? జబ్బులు పోవడానికి. ఏ రకమైన జబ్బులు? సైకోసొమాటిక్, మనసు నుంచి శరీరానికి పాకిన జబ్బులు అని. అంటే స్ట్రెస్తోనో, యాంగ్జైటీతోనో, ఎదుటివాడి మీద జలసీతోనో కుళ్ళుకొని అవి కాస్త శరీరం మీద ఎఫెక్ట్ పడి వచ్చిన జబ్బులు. నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. దాంట్లో ఒక గంట సేపు ఉంచినట్లయితే ఆస్తమా, స్కిన్ డిసీజెస్, ఇంకా కొన్ని రకాల జబ్బులు, ఇవన్నీ కూడా మానసిక రకమైన డిప్రెషన్, ఇవన్నీ కూడా వెళ్ళడం అనేది జరిగింది. హాలోజన్ థెరపీ అంటారు. దానికి $200 కూడా వసూలు చేస్తున్నారు వాళ్ళు గంటకి. సో దీన్ని బట్టి మీకు అర్థం ఏమవుతుందనంటే ఉప్పుకు ఉన్నటువంటి ఎనర్జీ అసలు మనం చెప్పలేము, అంత ఎనర్జీ ఉంటుంది. దాన్ని మీరు ఈ నెగిటివ్ ఎనర్జీ తీసేదానికి ఉపయోగించుకోవచ్చు. సో అలాగే చాలా మందికి ఇంకా వాస్తుకు సంబంధించి రకరకాల డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం, ఆ క్లారిటీ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ యొక్క సలహాలు తీసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.